ప్రకాశం జిల్లాలో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్. ఇంటింటి ప్రచారంలో సూపర్ 6 పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. 5 ఏళ్లుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని సవాల్ చేశారు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమంటున్న దామచర్ల జనార్దన్తో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేతలంతా కూడా టీడీపీ కండువా కప్పుకోవడం అటు వైసీపీకి పెద్ద షాక్ గా మారింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఎలక్షన్ ప్రచారంలో పెద్ద ఎత్తున అటు వైసీపీ నుంచి కేడర్ అంతా కూడా చేజారిపోయి టీడీపీలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా ఉంది ఎన్నికల ప్రచారం? అంటే ఒకటండి, దీంట్లో ప్రజలందరికీ కూడా పూర్తిగా అర్థమైపోయింది. ఒక్క అవకాశం అని ఏదైతే పోయినసారి ఎన్నికల్లో మోసం జరిగిందో ఈరోజు ప్రజల్లో పూర్తిగా ఆయన చేసిన ముఖ్యమంత్రి చేసే విధానాలు కానీ అన్ని విధాలు కూడా అందరిని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కానీ ఈరోజు ఒక సామాజిక వర్గమే కాదు, కూలివాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి మహిళల కాడి నుంచి యువత కాడి నుంచి అందరూ కూడా బాధపడే పరిస్థితులు తీసుకొచ్చాడు. అందరినీ సర్వనాశనం చేశాడు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా, లేకపోతే ఒక 12 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు, ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి అంటే ఏదీ లేదు. అన్నీ పూర్తిగా దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని కూడా బస్సు పట్టించే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా దాన్ని అన్నీ కూడా చూశారు. ప్రజలు కూడా సైలెంట్గా ఉన్నారు, భయప్రాంతులు అయి ఉన్నారు. ఏమాత్రం ఏదైనా మాట్లాడితే ఎక్కడ కేసులు పెడతారు, ఎక్కడ ఇబ్బందులు పెడతారు అనే ఆలోచనతో ఈరోజు ప్రజలు కూడా ఉన్నారు. ఈరోజు నిదర్శనం ఈరోజు నిన్నటి నుంచి జరుగుతున్న ఉద్యోగస్తులదే. ఉద్యోగస్తులు సైలెంట్ ఓటింగ్, ఎప్పుడు ఓటుకు కూడా రాని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఓటేసిపోతున్నారు. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా ఉద్యోగస్తుల్లో ఎంత పెరిగింది అనేది కూడా ఈరోజు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఏదైనా కూడా అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అలాంటిది ఈసారి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావాలని మాత్రం ప్రజల్లో ఖచ్చితంగా పెట్టుకున్నారు. అది రేపు జరగబోతూ ఉంది. ఎన్నో ఎక్కువ సీట్లతోటి ఈసారి తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఎక్కడైతే ఆగిపోయిన పనులని మళ్ళీ నెక్స్ట్ ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా ఈ సైకో ముఖ్యమంత్రి నిన్న మళ్ళీ ఒకటి కూడా అనౌన్స్ చేశాడు. రిజిస్ట్రేషన్ మన డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్ కాపీ మాకు ఇస్తాడంట అని చెప్పేసి కూడా ఆయన సైకో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇలాంటి పాపాలు ఇలాంటి వ్యక్తులతోటి మీకు రాజకీయాలు అవసరమా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ప్రజలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. పీస్ఫుల్ వాతావరణం ఉండాలి. మన ఆస్తులు మనకు కాపాడుకునేటట్టు కాదు, మన ఆస్తులు మనకు ఉండేటట్టు ఉండాలి. మన ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా సేఫ్గా ఉండేటట్టు ఉండగాలి. ఇంట్లో ప్రశాంతమైన నిద్రపోవాలి. కానీ ఇంటికి ఎవడొస్తాడా, ఎవడు కొడతాడా, ఈ గంజాయి బ్యాచ్ ఎవరు వచ్చి ఇంట్లోకి వచ్చి కొడతారా అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. కాబట్టి మీకు అభివృద్ధి కావాలా, అవినీతి పరుడు కావాలా, నిరంతరం మీకు డెవలప్మెంట్ కావాలా, లేకపోతే మీకు అందుబాటులో లేకుండా ఎక్కడో ఆడుకునేవాడు కావాలా, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజల ఆలోచన ప్రకారం మేము పోతాం. రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనేది మళ్ళీ అధికారం ఫామ్ అవుతుంది. ఎన్డీఏ ఈరోజు జనసేన కానీ బీజేపీ కానీ అందరూ కూడా కలిశారు అంటే ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడు అంటే సర్వనాశనం అవుద్దని చెప్పే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కలిశారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రధానంగా చూస్తే ఒంగోలు అభివృద్ధి తన లక్ష్యం అని చెప్పని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 2024 ఎన్నికల తర్వాత కూడా గత టీడీపీ ప్రభుత్వంలో చూపించిన అభివృద్ధిని మరోసారి కొనసాగిస్తామని చెప్పని కూడా ఇటు దామచర్ల జనార్దన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఒంగోలు నుంచి.